అయితే గురుగారు ఈ అష్టదిగ్బంధనం అనేది ఆ కార్యం అనేది చేయించుకున్నప్పుడు చూస్తున్నాం, చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి మిమ్మల్ని కలవడానికి. ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు మంచి ముహూర్తాలు తక్కువే ఉన్నాయి అనుకున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మీరే అది నిర్వహించడం జరుగుతుందా, లేకపోతే మీ తరపున ఎవరినైనా పంపిస్తూ ఉంటారా? అమ్మా, అష్టదిగ్బంధన కార్యము ఎవరు పడితే వాడు చేసేది కాదమ్మా. చాలా మంది అంటుంటారు, గురుగారు మీరే వస్తారా, మీ ఆఫీస్ నుంచి ఎవరైనా పంపిస్తారా? అమ్మా, వాస్తు శక్తులని కంట్రోల్ చేయడం అది సామాన్య విషయం కాదు. ఎందుకంటేనమ్మా, ఎంతో సాధన చేసి ఉంటాం మేము. కొన్ని మంచి రోజుల్లో, మంచి స్థలాల్లో, భారతదేశంలో గొప్ప గొప్ప క్షేత్రాలలో, కొన్ని సందర్భములలో, అంటే కొన్ని డేట్స్ ఉంటాయమ్మా, ఎంతో సాధన చేసుకొని అష్టదిక్పాలకులకు వశం చేసుకొని ఉంటామమ్మా. ఎందుకంటే ప్రతి దోషం నివారణ చేయాలంటే గురువుగా ఒక శక్తి ఉండాలి. కానీ ఏ శక్తి లేకుండా వాటిని కంట్రోల్ చేయడం అసాధ్యము. అందుకేనమ్మా ఇప్పుడు ఉత్తరాయంలో మెట్లు వచ్చేసాయి, పలగొట్టాలంటే బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కానీ వాయువానికి అధిపతి ఎవరు? వాయుదేవుడు. వాయుదేవుడు వాహనం ఏంటిది? జింక, లేడీ అంటామమ్మా, మాయలేడి అంటాము. వాస్తవానికి ఎప్పుడైతే వాయువ దోషాలుంటాయో అలాంటి ఇండలో అనేక రకమైన కష్టాలు, అనేక రకమైన వైరములు ఇవన్నీ వస్తుంటాయమ్మా. కానీ ఆ దోషాన్ని కంట్రోల్ చేయాలంటే ఎంతో సాధనతో కూడినది అదమ్మా. కానీ చాలా మంది ఫలానా గురువు చేయగలడు అనే నమ్మకం ఉండాలి మనకు మొదట. ఎందుకంటే మేం చేస్తామని కాదండి. ఇక్కడ ఫలానా గురువు గారు ఎస్ చేయగలుగుతాడు నమ్మకం మనకు కలగాలి ముఖ్యంగా అమ్మ. ఎందుకంటే నేను భక్తి టీవీలో గత 3 సంవత్సరాలుగా కొన్ని వందల వేల మందికి అష్టదిగ్బంధన కార్యం చేయడం జరిగినదమ్మా. కానీ ఇక్కడ కూడా ఎంతో మంది మాకు మంచి ఫలితాలు వస్తుండగా మనకు రవికుమార్ గారు చేశారమ్మా. నేను శ్రీశైలం టు ఎర్రగుంటపాలెం రూట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కాల్ చేశారు, టైం ఇచ్చారు. మొదటిసారి ఆయన నాకు నమ్మలేదమ్మా. రెండవసారి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇల్లు చూశాను, కుడియ దోషాలు, సగం బిల్డింగ్ సగం అంటే సగంలో ఉన్నది, ఎన్నో సమస్యలతో ఆయన ఇబ్బందులో ఉన్నాడు. ఆ కుడియ దోషాలన్నీ నా యొక్క శక్తితో కంట్రోల్ చేశాము. ఆయన ఈరోజు అన్నాడు, నాకు పేరు ప్రతిష్టలు బాగున్నాయి, పిల్లలకు మ్యారేజ్ చేశాను, వాళ్ళకి పిల్లలు వచ్చేసారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నామని కాల్ చేశారు. ఇలాగేనమ్మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపు ఎంత దూరమైన భారతదేశ పర్యటన అన్ని చేస్తుంటాను. కానీ అష్టదిగ్బంధన కార్యము ఈ 2 స్వహస్తాలతో నేను చేస్తుంటాను. మా తరపున ఎవరు వెళ్ళరమ్మా. అది కూడా కొన్ని ఇండ్లకు జీవం లేని ఇండ్లు చాలా ఉంటాయమ్మా. జీవం లేని, జీవశక్తి లేని ఇండ్లు, పాత గృహాలమ్మ. అందులో ఇంకా అనుభవించుకుంటూ వాళ్ళకు తెలిసి కొంత తెలియక కొంత అలాంటి గృహంలోనే ఉండి బాధల్ని అనుభవించుకుంటూ కొంత ఆస్తుల్ని కూడా పోగొట్టుకుంటున్నారు. కొంత అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారమ్మా. అలాంటి గృహాలకు కూడా మనం ప్రాణ ప్రతిష్టతో మళ్లీ జీవం పోసుకోవచ్చు అష్టదిగ్బంధన కార్యంలో. ఎందుకంటే పాత ఇల్లే కూలగొట్టాల్సిన అవసరం లేదు. దాని డేటు అంటే ఇంకొక 10 years 15 years దీని లైఫ్ ఉందనుకోండి. కానీ కొన్ని ఇండ్లకు జీవం ఉండదు, కొన్ని ఇండ్లకు జీవ కళ ఉండదమ్మా. అలాంటి గృహంలో ఎన్నో మానసికమైన బాధలు, పీస్ ఆఫ్ మైండ్. అదేవిధంగా కొన్ని మంచి ఇండ్లు గృహం చూస్తే చాలా బాగుంటాయమ్మా. నైరుతిలో ఒక బాత్రూమ్ కట్టుకుంటారు, పీస్ ఆఫ్ మైండ్ లేక, సరైన నిద్ర లేక ఎన్నో టెన్షన్లు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా నేను ఎక్కడ కూడా రిమూవ్ అనేది చేయకుండా అష్టదిగ్బంధన కార్యంతో వాస్తు దోషాలని సవరణ చేసేస్తూ ఉంటామమ్మా. ఎక్కడికి వాస్తు కూడా నేను స్వయంగా వెళ్ళి మాత్రమే చూసి ఈ ఇంటికి అష్టదిగ్బంధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయా లేదా 100% వస్తాయంటేనే నేను చేస్తూ ఉంటానమ్మా. మా ఆఫీస్ నుంచి ఎవరు రారు, నేను ప్రత్యేకంగా నేనే వస్తుంటాను.